హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజైతే రెండో శనివారం చేసుకున్నామండి. ఆ వ్లాగ్స్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఓకే అండి, మీరు అందరూ బాగుండాలి, మేము బాగుండాలి, మనం అందరం బాగుండాలండి. ఫస్ట్ స్టవ్ శుభ్రం చేసేసుకొని నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. చేసేసుకొని ఇప్పుడైతే నేను పీఠం రెడీ చేసుకుంటున్నానండి. పసుపుతో అలంకరణ చేసేసుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టానండి. దీపారాధన కూడా శుభ్రంగా కడిగేసుకొని దీపారాధనలకు కూడా పసుపు కుంకుమ పెట్టేశామండి. ఇప్పుడైతే పీఠం అలంకరణ చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామిని పెట్టేసుకొని 3 గుప్పిళ్ళు బియ్యం పోసానండి. అది కూడా కలిసిన దగ్గర కూడా 3 గుప్పిళ్ళు బియ్యం కొంచెం కొంచెం పోసామండి. ఆ బియ్యం అన్నీ లాస్ట్ వారంలో పొంగలు పెట్టుకోవచ్చండి. ఓకే, మనం వాడుకోవచ్చు. ఇప్పుడైతే 7 దీపారాధనలు చేశానండి. 7 పిండి దీపారాధనలు చేశాను. 7 పిండి దీపారాధనలో 7 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకొని వెలిగించుకుంటున్నానండి. వెలిగించుకుంటే ఇంకా పూజ అయిపోయినట్టేనండి. నైవేద్యాలు కూడా పెట్టేసుకొని చేసేసుకోవటమేనండి. ఈ పూజ అందరు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే చాలా మంచిగా ఉంటుందండి. పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. తప్పకుండా చేసుకోండి. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకని ఎడిట్ చేసి కొంచెం తక్కువ టైంలోనే పెట్టాను. ఫాస్ట్గా పెట్టానండి, ఏమనుకోవద్దు. దాన్ని బట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ప్లస్ నేను చేసిన విధానం గురించి కూడా చెప్తున్నాను. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పీఠం మీద అదే అండి, పసుపు బట్ట వేశాను, కలశం పెట్టాను. కలశానికి కూడా ఎర్రబట్ట వేసి పూలతోటి అలంకరించుకొని గంధం బొట్లు పెట్టేసుకొని చేసుకున్నానండి. ఇప్పుడు దీపాలు అయితే వెలిగిస్తున్నాను. కొంచెం ఎట్లయినా పిండి దీపాలు కదండి, తడిగా ఉంటాయి కదా, కొంచెం వెలగటం అనేది టైం పడుతుంది. కానీ దీపాలన్నీ వెలిగిన తర్వాత చాలా అంటే చాలా కాంతిగా ఉన్నాయండి. చాలా వెలుతురుగా ఉంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకోవాలండి. ఈ పూజకి ఇంట్లో వాళ్ళందరూ చేసుకుంటేనే మంచిదండి. ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు. చేసుకోవచ్చు, కాకపోతే అందరు చేపడితేనే త్వరగా పూజ అనేది అవుతుందండి. ఏ పనైనా అంతే కదా. మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి. అందరం కలిసి చేసుకున్నాం పూజ. మా వారు అంతా అలంకరణ చేశారు. చేసిన తర్వాత అందరం కలిసి దీపారాధన చేసామండి. చేసి నైవేద్యాల మటుకు నేను ప్రిపేర్ చేశాను. ఎక్కడోళ్ళు అక్కడికి సరిపోతుందండి పని. క్లీనింగ్గా చేసుకోవటం, మళ్ళీ నైవేద్యాలు చేసుకోవటం, పీఠం అలంకరణ చేసుకొని దేవుడిని అలంకరణ చేసుకొని దేవుడికి ఎంతో ఇష్టమైన పూలు పెట్టుకొని తులసి దళం ఎంతైనా సరే అండి, ఆయనకి చాలా ఇష్టం. కొంచెమైనా ఎక్కువైనా పెట్టుకోవాలండి. మాకైతే కుండీల్లోనే ఉన్నాయి. ఎన్ని దొరికితే అన్ని పెట్టానండి. ఫస్ట్ వీక్ చాలా వచ్చినాయండి, పర్లేదు. ఇది 2వ వారం అండి. ఒక 5 తులసి దళాలు ఏమో కోసానండి, అవి పెట్టేశాను. ఓకే అండి, పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ పూజ గురించి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అండి నాకు కొంచెం ఏదో కొంచెం హడావుడిగా అనిపిస్తుందండి. మీరేమనుకోవద్దు. ఎట్లయినా చెప్పాలంటే కొంచెం కంగారు అనిపిస్తుందండి. ఏదన్నా మిస్ అవుతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ వీడియో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదండి, అందువల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు కడ్డీలు అయితే ముట్టించాను. ఏదో ఒక శనివారం బ్లాక్ కలర్ కట్టుకోవాలి అని అన్నారండి. వీడియోస్లో కూడా చూశాను నేను. అందుకనేసి నేను బ్లాక్ శారీ కట్టేసుకున్నానండి. ఓకే అండి, ఏది చెప్పినా మన మంచికే కదా, కాబట్టి మీరు కూడా చేసుకోండి. వెనక్కి తగ్గద్దండి. ఇది పూజ చేసుకోవాలంటే చేసుకోండి. అమ్మ అవన్నీ పెట్టాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, నాకు అదే డౌట్ వచ్చింది. కానీ అట్లాగేం డౌట్ పడొద్దండి. చక్కగా స్వామివారికి ఇష్టమైనవి, ముఖ్యంగా చలివిడి, పానకం, వడపప్పు, పొంగలన్నం అండి, కొబ్బరికాయ, తాంబూలం, ఇవండి పూలు. ఇవి ముఖ్యమైనవి. ఇవి పెట్టుకుంటే చాలండి. లాస్ట్ వారం మన ఓపికను బట్టి మనం ఎక్కువ తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. కానీ ఒక్కొక్క వారం తెలియకుండానే మనం తెచ్చుకోగలుగుతామండి. ఒక్కొక్క వారం కొన్ని పెండింగ్ పడిపోతాయి, పర్వాలేదండి. ఇవి పెట్టేసుకుంటే చాలండి. 5 వస్తువులు: పండు, తాంబూలం, కొబ్బరికాయ, పొంగలన్నం, ఇవండి, పానకం, వడపప్పు, చలివిడి. ఇవి పెట్టుకుంటే ముఖ్యమండి. అవి పెట్టుకుంటే చాలండి. స్వామివారు చాలా ఆనందిస్తారు. ఆయన ఆనందిస్తే మనం కూడా ప్రశాంతంగా ఉంటామండి. ఇప్పుడైతే దీపారాధన కొండెక్కిందండి. ఆవులు వచ్చేసినాయండి. ఆవులకు పెట్టేశానండి 7 దీపాలు.
అవైతే చక్కగా తినేసినాయండి. ఓకే అండి, ఛానల్ని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి.